కేవలం మీరెప్పుడైనా గమనించండి. జీవితంలో బాగుపడే వాళ్ళందరూ ఒక పని మీద, ఒక ఉద్యోగం మీద బాగుపడ్డవాడు ఎవడు ఉండడు. ఖచ్చితంగా మన చేతిలో 4, 5 పనులుండాలి. సో, వాటిని చేసుకుంటానే మన సమయాన్ని మనం ఎంజాయ్ చేస్తూ మన పనులు మనం చేసుకోవాలనమాట. సో, దుర్గారావు సగటు ఉద్యోగస్తుడు. ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటాడు. ముగ్గురు పిల్లలున్నారనమాట. సో, తనతో నాకున్న స్నేహం వల్ల సో, తన ఆర్థిక ఇబ్బందులు, తన వ్యక్తిగత సమస్యలేంటివనేవి నాకు తెలియిస్తుంది. తర్వాత మా ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉందంటే, సో, ఇద్దరి వ్యక్తిగత విషయాలను గూడా పంచుకుంటా. ఒకానొక రోజు తన ఆర్థిక ఇబ్బంది వల్ల నా దగ్గరకొస్తే, నేను సగటు ఉద్యోగస్తుడినైనా నేను ఏమీ చేయలేని పరిస్థితనమాట. కేవలం నా దగ్గరున్న ఒక 5,000 అయితే నేను అడ్జస్ట్ చేయగలనన్నాను. దానివల్ల తనకు ఆర్థిక ఇబ్బంది తీరదని తెలిసి, సో, తను వద్దని చెప్పేసి వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ ఒక 10, 15 రోజుల తర్వాత తను నాకెదురైనప్పుడు నేను అడిగాననమాట. "మరి ఆ రోజు ఇబ్బందన్నావు. ఎలా చేసావు? ఏం చేసావంటే" సో, "నాకిలా కోళ్ళున్నాయి తమ్ముడు. సో, వాటిని అమ్మేశానన్నాడు." ఎందుకంటే అడ్వాన్స్ తీసుకుంటే మా కంపెనీలో నాకర్థమైపోయేది. సో, ఎంత తీసుకున్నాడు ఏందనేది. లేదా ఎవరికాడన్నా అప్పు చేసేవాడినైనా చెప్పాలి. బట్ అతను ఏది చెప్పకుండా సో, "నా కోళ్ళున్నాయి. నేను వాటిని అమ్మేసి సంతకి వెళ్లి సో, డబ్బులు తెచ్చుకున్నాను" అనేసన్నాడు. మొదట నేను నవ్వాను. కోళ్ళ ద్వారా అంత డబ్బులెందుకు వస్తాయని. సో, తను చెప్పిన సమాధానానికి సో, తను నన్ను చూసి నవ్వాడనమాట. "ఏం తమ్ముడు అట్ట మాట్లాడతావు?" తర్వాత సరే కొన్నాళ్ళు ఇట్లనే సాగుతున్నప్పుడు మా ఇద్దరి మధ్య డిస్కషన్‌లో తను చెప్తా ఉంటాడనమాట. సో, "ఏం తమ్ముడు కొంచెం సంపాదన బావుండిద్ది. సో, నాట్ ఈవెన్ అదనే కాదు ఇంకోటి ఏదన్నా." బట్ ఆ మూమెంట్‌లో నాకనిపించిందేందంటే, సో, ఇతనికి యాక్టివ్ ఇన్‌కమ్‌తో పాటు పాసివ్ ఇన్‌కమ్ గూడా ఉంది. సో, తనకేదన్నా ఇబ్బందొస్తే టక్కున ఓ 10,000, 15,000 లేకపోతే 20,000 కావాలంటే, సో, తన కాడ ఇంకో సోర్స్ ఉందన్న విషయాన్ని నేను గమనించగలిగాను. సో, మాటలో మాటగా సో, క్లోజ్‌నెస్ కొద్దీ నేను అడిగాననమాట. సో, ఈసారి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు సో, నన్ను గూడా తీసుకుపోనా నేను తెలుసుకుంటానని. అంటే మనకి చూసినట్టు ఉండిద్ది గదా! అన్న ఉద్దేశంతో నేను అడిగాను. దానికాయన సరే తమ్ముడు నేను వెళ్ళేటప్పుడు చెప్తానులే అన్నాడు. ఒక నెల, 2 నెలలు గడిచిన తర్వాత, సో, తమ్ముడు నేను సంతకెళ్తున్నాను. కాస్త ఇబ్బందిగా అనిపిస్తుందమ్మా. సో, ఫ్రీ టైమ్ ఉంటే నాతో పాటు నువ్వు గూడా రా అన్నాడు. సరే అని వెళ్ళాం. వెళ్తే ఆ రోజు ఆల్‌మోస్ట్ 2 ఐ మీన్ 2 పెట్టెలు, ఒక పుంజు దగ్గర దగ్గరగా రూ. 6,000కి అమ్మాడు. చూసి ఆశ్చర్యంగా పోయాను. అంటే ఇంకా అవి బ్రీడ్ కాదమ్మా. ఇంకా జాతి కోళ్ళైతే ఇంకా బీభత్సమైన రేట్ ఉంటాయని చెప్పి వేరే చోటకి పోతే, ఒక కోడిని 20,000కి కొంటామని వచ్చారు. కోడి 20,000 ఎందుకురా అనిపించింది. సో, నేనంటుందేందంటే, సో, తన ఆర్థిక ఇబ్బందులనేవి సో, ఆ పాసివ్ ఇన్‌కమ్ అనేది ఆదుకుందనమాట. సో, అలానే మనం గూడా కేవలం ఉద్యోగాల మీద డిపెండ్ అయ్యి జీవితాలనే రన్ చేయాలంటే కష్టం అండి. సో, మనకి ఉద్యోగం ఇంతే వస్తది. నెక్స్ట్ మంత్ కూడా ఇంతే వస్తది. కానీ మనకొచ్చే సమస్యలనేవి అటు రావు. వస్తే ఒకసారిగా అటు పడతాయన్నమాట. సో, కుటుంబాన్ని పోషించుకొని, మన అవసరతలు తీసుకొని, సమాజంలో మనకంటూ ఒకటి చూపెట్టుకోవటానికి ఇప్పుడు చందాలు, దానాలు లేకపోతే మన పేరు కోసం కొన్ని కొన్ని చోట్ల కొన్ని చేయాలి. అలాంటివన్నీ పోగేసుకుంటే మనకొచ్చే జీతాలు సరిపోవు. ఖచ్చితంగా మీరు యాక్టివ్ ఇన్‌కమ్ గాని, పాసివ్ ఇన్‌కమ్ గాని రెండిట్లో మెయింటైన్ చేసుకోవాలి. యాక్టివ్ ఇన్‌కమ్ అంటే ఉద్యోగం చేస్తున్నాం. మరి పాసివ్ ఇన్‌కమ్ నీ కోళ్లు పెంచండి అని అంటలేదు. మీకు మీ ఆలోచన ప్రకారం, మీకు తెలివున్న దాని ప్రకారం కొంతమంది టైపింగ్ చేస్తారు. కొంతమంది నైట్ ఓలా నడుపుతారు. కొంతమంది రెస్టారెంట్‌లో పనిచేస్తారు. ఫాస్ట్ ఫుడ్ పెడతారు. పానీపూరి పెడతారు. ఏదో ఒకటి సాయంత్రం ఉద్యోగం అయిపోయిన తర్వాత ఇంటికొచ్చిన తర్వాత చేసుకోవడానికి ఏదో ఒక పని ఉండిద్ది. అట్లాంటిది మనకు సంతోషాన్నిచ్చేది వెతికి మనం చేసుకుంటే మన ఆర్థిక ప్రమాణాలు కూడా పెరుగుతాయి. కుటుంబంలో కాస్త అవసరతలు తీరుతాయి కాబట్టి అందరూ సంతోషంగా ఉండటానికి పాసిబిలిటీ ఉంది. జీవితం నరకంగా అనిపించేది ఎప్పుడంటే మరీ ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులనమాట. సో, ఆర్థిక ఇబ్బందులున్నప్పుడు జీవితం నరకంగా అనిపించింది. ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికి గల కారణం ఏందంటే, ఇకపై మీరు గూడా ఇన్‌కేస్ కేవలం ఒక ఉద్యోగం మాత్రమే చేస్తా ఉంటే, అలా కాకుండా ఇంకొక పని చేసుకోవటానికి గూడా సో, మీరు కాస్తైనా ఆలోచిస్తారన్న ఉద్దేశంతో నేనైతే తెలియచేస్తున్నాను. అండ్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి. అండ్ ఫస్ట్‌గా మీరైతే మన ఛానెల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ది బెల్ ఐకాన్. థాంక్ యూ.